ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం శుక్రవారానికి 7వ రోజుకు చేరుకుంది. గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఇరుపక్షాలు ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇజ్రాయెల్ ఇటు ఇరాన్తో పాటు అటు లెబనాన్పై దాడులు చేసి నిలువునా వణికిస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే గల్ఫ్ దేశాలపై కసితీరా దాడులు చేసి తన అక్కసును తీర్చుకుంటోంది. గల్ఫ్ దేశాలు అమెరికాకు కొమ్ము కాస్తున్నాయని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక లాభం లేదనుకొని గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ అటు లెబనాన్పై దాడులు చేస్తుంటే బదులుగా ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ అటు గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తోంది. అయితే గురువారం ఉదయం ఇరాన్, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై అత్యంత ప్రమాదకరమైన కోరమ్ షెహార్ 4 మిస్సైల్ని ప్రయోగించింది. ఈ మిస్సైల్కు 1 టన్ను పేలుడు పదార్థాల్ని మూటగట్టి టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్టుపై గురిచూసి ప్రయోగించింది. టెల్ అవీవ్ ఎయిర్పోర్టుతో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ 27 స్క్వాడ్రన్ బేస్పై కూడా మిస్సైల్స్ని ప్రయోగించినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం 27 స్క్వాడ్రన్ బేస్ని 2010లోనే మూసివేసినట్లు తెలిపింది. ఇక ఇరాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైన మిస్సైల్స్ని టెల్ అవీవ్పై ప్రయోగించామని చెబుతుంటాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను, మిస్సైల్స్ని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అడ్డుకుంటున్నామని కౌంటర్ ఇస్తోంది. ఇజ్రాయెల్లో ఎక్కడా మిస్సైల్స్ కానీ డ్రోన్లు కానీ వచ్చి పడలేదని చెబుతుంటే ఇరాన్ మాత్రం తాము విజయవంతంగా టెల్ అవీవ్పై దాడులు చేశామని, అలాగే ఇజ్రాయెల్కు ఉత్తరాన ఉన్న రాడార్ సైట్స్పై కూడా దాడులు చేశామని చెబుతోంది. కాగా ఇరాన్ సుమారు 1000 కిలోల వార్ హెడ్ని మొట్టమొదటిసారి ప్రయోగించింది. ఈ మిస్సైల్స్ సుమారు 2000 కిలోమీటర్లు ప్రయాణించి టెల్ అవీవ్పై పడాలి. ఒకవేళ ఎక్కడైతే ఈ మిస్సైల్ పడితే అక్కడ విధ్వంసం సృష్టిస్తుంది. ఎందుకంటే సుమారు టన్ను పేలుడు పదార్థాలు పేలితే పరిస్థితి ఎలా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కొర్రమ్ షెహార్ మిస్సైల్ని గురువారం ఉదయం టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించామని చెబుతోంది. ఇక బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన సివిలియన్, మిలిటరీ పాయింట్. అదీ కాకుండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అంతా మిలిటరీకి సంబంధించిన యూనిట్లున్నాయని చెబుతున్నారు. కాగా గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల క్రమంలో ఇక కొత్త రకం ఆయుధాలు, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్ని రంగంలోకి దించుతున్నాయి. ఇక ఇరానియన్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బాలిస్టిక్ మిస్సైల్స్తో పాటు మానవరహిత ఏరియల్ వెహికల్స్ని ఇజ్రాయెల్పై దాడులకు వాడినట్లు చెబుతున్నారు. ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఇర్నా సమాచారం ప్రకారం మిస్సైల్స్తో పాటు డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు తెలిపింది. ఒకేసారి పెద్ద మొత్తంలో మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించడం వల్ల మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కళ్లుగప్పి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చు అనేది ఇరాన్ మిలిటరీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ రంగానికి చెందిన టెలివిజన్లో కూడా కొర్రమ్ షెహార్ 4 మిస్సైల్స్ని ప్రయోగించామని తెలిపింది. గురువారం తెల్లవారుజామున టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా దాడులు చేసినట్లు వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేశామని, ఇరాన్ నుంచి వస్తున్న బాలిస్టిక్ మిస్సైల్స్ని అడ్డుకుంటున్నామని చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం ఇరాన్ నుంచొచ్చిన కొన్ని మిస్సైల్స్ బహిరంగ ప్రదేశంలో పడ్డాయని, అయితే మిలిటరీ బేస్లపై పడి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనేది మాత్రం తెలీదని పేర్కొంది. ఇక కొర్రమ్ షెహార్ 4 మిస్సైల్ విషయానికొస్తే న్యూ జనరేషన్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీన్ని ఇరాన్ సొంతంగా అభివృద్ధి చేసింది. ఈ మిస్సైల్స్ని కైబార్ అని కూడా అంటారట. సుమారు 2000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇక మిస్సైల్ సుమారు టన్ను నుంచి 1.5 టన్ను పేలుడు పదార్థాల్ని, మందుగుండు సామాగ్రిని తన వెంట తీసుకుని వెళ్లగలదు. ఎక్కడైతే మిస్సైల్ పడితే అక్కడ పెను విధ్వంసం సృష్టిస్తుందని ఇరాన్ మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇక మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం కోరమ్ షెహార్ 4 విషయానికొస్తే అత్యంత బరువైన వార్ హెడ్ని మోసుకెళ్లగలదు, అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలదు, అలాగే భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరాన్ క్రమంగా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్ని తన అమ్ముల పొదిలోంచి తీస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదకరమైన మిస్సైల్స్ని తీస్తుందో అన్న ఆందోళనలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో విస్తరించాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ చేతికి ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు సంబంధించి ఒక గుట్టు చిక్కింది. ప్రస్తుతం యుద్ధాలంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోనే జరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ఇజ్రాయెల్ అందవేసిన చెయ్యి అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో కూడా గ్రౌండ్ ఆపరేషన్ బదులుగా అన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ద్వారానే యుద్ధం జరుగుతోంది.
ఇక తాజాగా ఇజ్రాయెల్ ప్రయోగించిన హెమ్స్ 900 అనే డ్రోన్ని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. మందుగుండు సామాగ్రితో ఉన్న ఈ డ్రోన్ని ధ్వంసం చేయకుండా స్వాధీనం చేసుకుంది ఇరాన్ మిలిటరీ. ఈ డ్రోన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దాని సెన్సార్లు, డేటా లింకులు, ఆయుధాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది హై ఎండ్ MALE UAV అని ల్యాబ్ టెస్టుల్లో తేలిందని చెబుతున్నారు. దీన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత ఇరానియన్ ఇంజనీర్లు ఈ డ్రోన్లోని విడిభాగాల్ని వెలికితీసి వాటిపై అధ్యయనం చేస్తారు. ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేర్, సెన్సార్ ఫ్యూజన్, కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేసి ఇజ్రాయెల్ డ్రోన్లలో ఉన్న బలహీనతలను పరిగణలోకి తీసుకుని ఇజ్రాయెల్ కంటే మరింత బలమైన డ్రోన్లను తయారు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇక ఇరాన్కు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కాస్త అవగాహన వచ్చింది. దీంతో ఇజ్రాయెల్కు గట్టి జవాబు ఇవ్వచ్చునని భావిస్తోంది. కాగా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇరాన్ సుమారు 35 అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించి UAVలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ అంతా డ్రోన్లు, మిసైల్స్ ఆక్రమించాయి. తాజాగా ఇజ్రాయెల్కు చెందిన హెమ్స్ 900 డ్రోన్ చిక్కడంతో ఇరాన్ శాస్త్రవేత్తలు దీనిపై లోతుగా అధ్యయనం చేసి దీనికంటే మరింత ప్రమాదకరమైన డ్రోన్లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గత శనివారం ఉదయం టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీని హత్య చేసిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ అట్టుడుకుతోంది. అలాగే ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేస్తూనే ఉంది. మరోపక్క గల్ఫ్ రీజియన్పై దాడులు చేస్తూ గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆందోళనలు మిడిల్ ఈస్ట్ మొత్తం వ్యాపించాయి.